హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సో ఈరోజు మనం ప్యాషన్ ప్రో వెహికల్కి ఇంజన్ ఆయిల్ లెవెల్ ఎలా చెక్ చేయాలి అనేది తెలుసుకుందాం. ఫ్రెండ్స్ మనం ముందుగా వెహికల్ని ఒక ఫ్లాట్ రోడ్డుపై లేదా భూమిపైన సెంటర్ స్టాండ్ వేసి ఉంచాలి. సో తర్వాత మనకు ఆయిల్ చెక్ చేయడానికి ఒక డిప్ ఉంటుంది. సో ఆ డిప్ ద్వారా మనం ఆయిల్ లెవెల్ని ఎంత ఉందనేది తెలుసుకోవాలి. సో తర్వాత ఆ డిప్పు క్యాప్ని మనం యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేయాలి. సో అలా చేసినప్పుడు మనకు టైట్ నుంచి లూజ్ పొజిషన్లోకి వస్తుంది. సో మనం దాని తర్వాత మన హ్యాండ్తో రిమూవ్ చేయవచ్చు. సో ఈ విధంగా రిమూవ్ చేసిన తర్వాత మనకు ఆ డిప్ ఎండులో చూస్తే మనకు ఆయిల్ లెవెల్ సింబల్స్ ఉంటాయి. సో అవి కనబడాలి అంటే మనం ముందుగా ఉన్న ఆయిల్ని క్లీన్ చేసుకోవాలి. సో తర్వాత చూసినట్టయితే మీకు కనిపిస్తున్నాయి కదా 2 డాట్స్, 1 1 2 అని 2 డాట్స్ ఉంటాయి. ఆ లెవెల్స్ మధ్యలో ఆయిల్ ఉండాలి. అంతకు తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా ప్రాబ్లం ఉంది. ఎక్కువ ఉంటే ఆయిల్ సీల్స్ ద్వారా ఆయిల్ బయటకు వస్తుంది, తక్కువగా ఉంటే ఆయిల్ తక్కువ ఉన్నట్టు ఇంజన్ ప్రాబ్లం అవుతుంది. సో మనం ఎప్పుడైనా సరే ఆయిల్ని చెక్ చేసేటప్పుడు డిప్ పూర్తిగా రొటేట్ చేయకూడదు, జస్ట్ అందులో పెట్టేసి తీయాలి అంతే. మనము థ్రెడ్స్ క్లోజ్ చేయకుండా జస్ట్ దానిపైన లెవెల్ పైన పెట్టేసి మనము తీసి చూస్తే మనకు తెలుస్తుంది. చూశారు కదా, ఆయిల్ అనేది ఫుల్గా ఉందండి. సో సెకండ్ డాట్ ఏం వరకు ఉంది. సో మనం రీసెంట్గానే ఫిల్ చేసాం కాబట్టి సో మీ కొరకు అనేది చూపిస్తున్నాను. సో ఈ విధంగా చెక్ చేసిన తర్వాత మనము మళ్ళీ ఇప్పుడు టైట్ చేయాలి. థ్రెడ్స్ ద్వారా పూర్తిగా టైట్ చేయాలి. ఎప్పుడైనా చెక్ చేసేటప్పుడు మాత్రము మనము ఆ థ్రెడ్స్ అనేటివి పూర్తిగా మనం క్లోజ్ చేయకుండా జస్ట్ అలా పెట్టి ఆ లెవెల్ తీసి చెక్ చేసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్. సో ప్యాషన్ ప్రో ఏ వెహికల్కైనా సరే మనము అనేది ఆ థ్రెడ్స్ అనేది పూర్తిగా క్లోజ్ చేయకుండా జస్ట్ పైన నుంచి పెట్టేసి ఆయిల్ లెవెల్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చిరు థాట్స్.